కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం వేలంక మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల మెయిన్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యా కమిటీ చైర్మన్ గండె కొండరావు అనే నాని, దోమాల గంగాధర్, పంచాయతీ కార్యదర్శి వీరాజు, సర్పంచ్ రాయుడు స్వామి, ఎంపీటీసీ గుత్తుర్తి రమణ, వైసీపీ కన్వీనర్లు హాజరయ్యారు. కిల్లంపూడి మండలం వేలంక గ్రామ మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల మెయిన్ నందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు పాటలు, నృత్యాలతో అలరించారు. విద్యా కమిటీ చైర్మన్ గండె నాని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు, బిస్కెట్స్ పంపిణీ చేశారు. దోమాల గంగాధర్, హెచ్ఎం మురళీకృష్ణ గణతంత్ర దినోత్సవం గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన ఉన్నత విద్యను దేశాభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయం కన్వీనర్లు అడబాల శీను, చిట్టినీడి శివ, బి బంగారం, పంచాయతీ వార్డు మెంబర్ శెట్టి శ్రీనివాస్, దోమల రాజా, బస్సా శీను, దేవర దావిదు, అత్తిలి రాంబాబు, అయ్యప్ప, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వచ్చిన తరువాత మన దేశ ప్రజలకు ఏ విధంగా పరిపాలించుకోవాలి, మనకి ఏ విధంగా మనం మసలాలి, ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకోవాలి అనే దేశాన్ని లక్ష్యంగా 1947 ఆగస్టు 28వ తేదీన ఒక కమిటీ ఒకటేసి దానికి నాయకత్వం బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో అధ్యక్షతన ఒక కమిటీ వేసి మనకు ఒక రాజ్యాంగాన్ని నిర్మించడం అంటే రాశారన్నమాట. దీన్ని హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రాశారు. రాతపూర్వక ప్రతులకు మనకు ముందు రాశారన్నమాట. దాని ప్రకారం ఇందులో ఈ యొక్క దేశ ప్రజలందరికీ స్వేచ్ఛగా ఉండే ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉండే విధంగా వాళ్ళకి హక్కులు కల్పించారన్నమాట. వాళ్ళకి హక్కులు కల్పించారు ఈ రాజ్యాంగం ద్వారా ఇక్కడ ఉండే ప్రజలకి. అదేవిధంగా హక్కులతో పాటుగా 2 బాధ్యతలు కూడా ఈ దేశ ప్రజలందరికీ కూడా కల్పించారు జరిగింది. ఏంటది? దేశ సేవ చేయడం ఒకటి, దేశాభివృద్ధికి కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క బాధ్యత మాట ఇది. కాబట్టి ఈ యొక్క రాజ్యాంగం మనకి 1950 జనవరి 26 నుంచి మన దేశంలో అమలు చేసుకుంటున్నాం. కాబట్టి ఆ యొక్క జనవరి 26ని మనం ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. క్లుప్తంగా మన యొక్క గణతంత్ర దినోత్సవం గురించి క్లుప్తంగా ఇది విషయం.